హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ లేఖ్య ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసేసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి గృహప్రవేశం రోజున స్వామివారికి అయితే శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ, అలాగే వెంకటేశ్వర స్వామి పూజ అయితే జరిపించుకున్నారండి. ఈ రెండు పూజలు అయితే చాలా బాగా జరిగాయండి, చాలా బాగా జరిగాయి. అలాగే వచ్చేసి స్వామివారి అయితే చాలా బాగా చెప్పారండి స్వామివారి కథ. అలాగే వచ్చేసి ఈ వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ యొక్క 5 కథల ఒక సారాంశం ఏంటమ్మా, అందరూ కూడా బాగా విన్నట్లయితే మొదటి కథలో ఏం చెప్పారు మనకి ఈ యొక్క సౌనకాల మహామంత్రులు కూడా సూత మహాముని వారు అడిగితే ఆ ఒక సూత మహాముని ఈ వ్రతం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మనం చెప్పారు. ఆ వ్రతం ఎవరు చెప్తారు? మహావిష్ణువు చెప్తారు. మహావిష్ణువు ఒక నారద మహాముని చెప్తే అప్పుడు మనకి ఈ విషయం మొత్తం తెలిసింది. ఇవి మొదటి కథలో ఏం చేసుకున్నాము, ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్తారు. ఈ వ్రతంలో ఏం చెప్తారంటే ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కూడా అంటే గోధూరి లెక్క సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారన్నమాట. గోధూరి లెక్క సమయం పడితే చాలా మంచిదంట. ఆ ఒక గోధుమ లగ్న సమయంలోనే ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్తారు. కానీ ఈ కాలాతీతం వల్ల మనకి అందరం కూడాను ఉపవాసం లేక ఇబ్బంది పడుతుంటాం. ఇప్పుడు మన తినాలి ధ్యాస దాని మీద ఉండి భక్తిగా ఆచరించడం కదా, దాని కొరకుగా ఉదయం కూడా పెట్టుకోవడం అందరికీ ఆనవాయితీ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఈ వ్రతాన్ని చేయడం తప్పులేదు. ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రమైనా చేసుకోవచ్చు. పౌరాణికంగా ఆచరించవచ్చు, బ్రాహ్మణ ముఖంగా ఆచరించవచ్చు. స్వామి పౌరాణికంగా అంటే ఏమిటి, బ్రాహ్మణ ముఖంగా అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు. పౌరాణికంగా అంటే ఏమిటి అంటే స్వామిని భావించి స్వామిని మీ ఇంటిలో ఉన్నటువంటి ఒక పటాన్ని పెట్టుకుని మీరు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేసుకుని స్వామి ఒక కథలు చదువుకుంటే చాలు, మీరు వ్రతం చేసినట్లే. ఇది పౌరాణికంగా మీకు వచ్చినటువంటి అంటే మంత్రాలు లేకుండా మీకు ఉన్నటువంటి స్తోత్రాలతో స్వామిని కీర్తించుకోవడమే పౌరాణికంగా ఆచరించడం. ఈ ఒక వ్రతాన్ని అలా చేసుకోవాలి. స్వామికి ఇష్టమైన పదార్థాలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనేది మొత్తం కూడా మొదటి కథలో చెప్పారు. రెండో కథలో ఏం చెప్పారంటే ఎవరెవరు ఏం చేశారు, ఏ విధంగా స్వామివారు అనుగ్రహం పొందారు అని. ఒక బ్రాహ్మణుడు చేశారు. ఆ బ్రాహ్మణుడు తన దారిద్ర్యాన్ని మొత్తం కూడా పోగొట్టుకుని మంచి శ్రీ సంపదలతో ఉన్నాడు. కఠినమే వాడు చేశాడు. తను కూడా మంచి కష్టాలు పోగొట్టుకుని మంచి శ్రీ సంపదలతో మంచి మోక్షాన్ని పొందుతాడు. ఆ ఒక రెండో కథలు ఏం చెప్పారు, ఇది మొత్తం స్వామి యొక్క అనుగ్రహం ద్వారా వాళ్ళందరూ కూడా ఎలా ఉపయోగపడ్డారు అని చెప్పేసి వాళ్ళు రెండో కథలు చెప్పారు. మూడో కథలు ఏం చెప్పారు, స్వామిని మొత్తం చేస్తేనే కాదు, స్వామిని తలుచుకున్నా ఆయన్ని ప్రార్థించినా చాలు, ఆయన మనకి అనుగ్రహం ఇచ్చేస్తారనమాట. స్వామి నా ఒక కూతురు పుడితే నీ ఒక వ్రతం చేస్తానని చెప్పేసి దంపతులు మొక్కుకుంటారు. కాబట్టి వెంటనే తక్షణమే సంతానం ఇచ్చేస్తారు. కానీ స్వామి వాళ్ళ దగ్గర ఎటువంటి ద్రవ్యం లేక ఎటువంటి శక్తి లేక చేయకపోతే భగవంతుడు మరణిస్తారేమో. కానీ ఎంత డబ్బు ఉండి అహంకారంతో ఏముందిలే ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఆయన ఎందుకు లేని ఒక అహంకార భావంతో ఆయన కానీ బంధించుకోలేకపోతే ఆయన తక్షణమే కోపం వస్తుంది కదా. అదేవిధంగా స్వామి ఒక ఆగ్రహిస్తారు, నాకు ముఖ్యావు కదా, నువ్వు ముక్తి తీర్చాలి కదా అని చెప్పేసి స్వామి వారికి విధమైనటువంటి పరీక్షలు పెట్టి ఆ ఒక తప్పు తెలుసుకునేలా చేస్తారు. ఒక నాలుగవది ఏం తెలుస్తారు అంటే స్వామి వ్రతం చేయడమే గొప్ప కాదు, స్వామి వద్ద ప్రసాదం కూడా అంతే మహిమ అనమాట. అంటే సహజంగా ఇప్పుడు ఒకరింట్లో వ్రతం జరుగుతుంది, మనకు తెలియని వాళ్ళకి వాళ్ళంటే పోం కదా అందరూ కూడా. కానీ అట్లా కాదనమాట. వ్రతం జరుగుతున్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు జరిగినా పోయి ప్రసాదం తీసుకురావడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. ప్రసాదానికి ఎటువంటి భేదభావాలు లేవు. మనస్ఫూర్తిగా ఆయన తండ్రి మనం బిడ్డలని ఆయన ప్రసాదాన్ని ఎవరిచ్చినా తీసుకోవడమే, ఎక్కడ ఉన్నా అడిగి మరీ తీసుకోవడమే. ఇటువంటి భావన మనందరికీ ఉన్నారనమాట. కాబట్టి ఆ భావన కలగడం కోసమే ఈ 4వ కథ ఉంటుంది. ఈ 5వ కథలో ఏం చెప్తారు, ఈ ప్రసాదాన్ని చీత్ భావంగా చూడకూడదు. అంటే మీరు రాజుని, మీరు గొల్ల ప్రజలు కదా, మీరు చేసిన ప్రసాదాన్ని నేను తీసుకోవడం ఏమిటి అహంకారం చూపించారు కదా. స్వామివారి దగ్గర ఎటువంటి కులభేదాలు కానీ ఎటువంటి భేదాలు లేకుండా స్వామివారికి ఆయన తండ్రి మనమందరం బిడ్డలుగా భావించేటువంటిదే ఈ 5వ కథ అనమాట. కాబట్టి ఈ యొక్క కలియుగంలో భక్త్యా భగవంతుడు నారాయణ పరిచయం అంటే మనకి ఏదో ₹1,00,00,000 పెట్టి బంగారు చిమ్మ పెట్టలేదు, స్వామికి ఏమేమో చేయలేదు. భక్తిగా స్వామికి నమస్కరించినా చాలంట, ఆ వ్రతం చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తారంట. ఆయన అంత ఇష్టం మన స్వామికి. మనం భక్తిలో పూజించామంటే ఆయన వెంటనే అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడాను ఇష్టశ్చ హృదయ గ్రామే ఇష్టశ్చ హృదయ గృహే తీర్థబాణం సురాబాణం అన్నం గోమాంస భక్షణం అని శాస్త్రం చెప్తుంది. అంటే ఏమిటి, ఇష్టశ్చ హృదయ గ్రామే విష్ణువుని అర్చించాలి. గృహంలో
ఒక గ్రామంలో విష్ణువు అర్చన జరగకపోయినా, ఒక గృహంలో విష్ణువుని అర్చించకపోయినా, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ ఆ ఒక ఇంట్లో ఉన్న ప్రజలందరూ కూడా గోమాంస భక్షణ చేసినటువంటి పాపం వస్తుందని చెప్పేసి శాస్త్రం చెప్తుందన్నమాట. కాబట్టి ఎంతో అదృష్టం ఉంటేనే ఈనాడు భగవంతుడి ఒక అనుగ్రహం ద్వారానే ఇక్కడ ఏదో వీళ్ళు చేసుకోవాలి కాబట్టి కాదు, స్వామి వాళ్ళకి అనుగ్రహించారు కాబట్టి వీళ్ళు ఈనాడు స్వామి యొక్క వర్తలు చేసుకున్నారు. అలాగే నేను చేయాలి కాబట్టి స్వామి నాకు అనుగ్రహించారు కాబట్టి ఇక్కడ వచ్చాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను భగవంతుడు ఒక అనుగ్రహం ద్వారానే ఇక్కడ అందరూ వచ్చి భగవంతుడి యొక్క ఈ వ్రతంలో పాల్గొన్నారనమాట. ఏదో మన మనసులో అనుకొని వచ్చింది కాదనమాట. భగవంతుడు వీరిని ఇక్కడ నమ్మించుకోవాలి కాబట్టి మనందరూ కూడా ఒక విధిగా ఏర్పడి ఒక స్థలంలో ఏర్పరచుకుని ఒక సందర్భం ప్రకారంగా భగవంతుని ఆరాధన చేసుకుంటున్నాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వ్రతం జరిగినా సరే ఎటువంటి భేదభావాలు లేకుండా మనస్ఫూర్తిగా వెళ్ళి స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి నేను చెప్తుంటారు అనమాట. ప్రతి ఒక్కరు ఇంట్లో కానీ ఒక గ్రామంలో కానీ విష్ణువుని అర్చించాలి, విష్ణువుని కీర్తించాలి. అదే విధంగా విష్ణుశ్చార హైతే గ్రామే శివశ్చార హైతే గ్రామే. శివుడు కూడా విష్ణువు ఎంత ముఖ్యమో శివుడు అంతే ముఖ్యం. మనకి చూడండి, కృష్ణాలయానికి వెళ్ళి ఎవరికి తెలియదు, కృష్ణాలయానికి వెళ్ళి ఓ నమశివాయ అని కనిపెట్టుకుంటే ఆయన చాలా ఆనందపడిపోతారు విష్ణువుడు. అదేవిధంగా శివాలయానికి వెళ్ళి ఓం నమో నారాయణాయ అంటే ఆయన ఆనందపడిపోతారంట, ఇద్దరు కూడా చాలా ఆనందపడిపోతారంట. అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారంట, ఆయన చూడు ఆ నాగరిక నీ పేరుతోనే పిలుస్తున్నాడు, నాకు చాలా తృప్తిగా ఉంది అని చెప్పేసి ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారంట ఒక భగవంతుడిద్దరు కూడా. కాబట్టి భగవంతుడికి భక్తి మాత్రమే కావాలి కానీ అంబు వారి మాట అవసరం లేదని చెప్పేసి మనం చెప్తున్నారు. కాబట్టి ఎంతో విశేషంగా ఓపికగా అందరూ కూడా శ్రద్ధగా ఈ కథలన్నీ విన్నారు కనుక అందరూ ఇంకొకసారి భగవన్నామస్మరణతో స్వామి యొక్క కార్యక్రమాన్ని పునః ప్రారంభిద్దాం. ఏడుకొండలవాడ వెంకట